కొంతమంది దీనిని జైలు అన్నారు, ప్రిజన్. జైలుని మన తెలుగులో ఇంకొకటి ఏమన్నా అంటామంటే ఖైదు, కారాగారం, కారాగృహం. ఇది ఒక ఇందులో జీవుడు బంధింపబడినటువంటి కారాగృహం అని కొంతమంది అన్నారు. కొంతమంది దీనిని ఈ శరీరాన్ని పంజరం అని కూడా అన్నారు. సో మనం అంతా కూడా ఇన్ని రకాలవి తెలుసుకోకుండా ఈ శరీరాన్ని నేను 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 అని ఈ శరీరాన్ని ఎవరైనా అంటే ఒక చిన్న మాట అంటే మనం బాధపడుతూ వస్తున్నాం. కాబట్టి ఇవి తెలుసుకుంటే మనకి ఇదొక పంజరమని, ఇదొక క్షేత్రమని, లేకపోతే ఇదొక రథమని, తర్వాత ఇదొక నగరమని, వీటిని గురించి మనం ఆలోచించుకున్నప్పుడు దీని యొక్క విశేషాలు నెమ్మది నెమ్మదిగా మనకి తెలుస్తాయి. ఒక ప్రిజన్ అని. తర్వాత ఇంకొంతమంది ఇది ఒక మలం అన్నారు. అబ్బా ఇది ఇంకా దారుణం అనిపించింది నాకు. ఏంటంటే ఒక ఇంప్యూరిటీ మలం. శరీరం అంటే నథింగ్, మలం. ఒక్కరోజు స్నానం చేయకు అశుద్ధం అన్నాడు. 1-2 రోజులు స్నానం చేయకు, నీ దగ్గర నుంచి ఎంత దుర్గంధం వస్తుంది. పళ్ళు తోముకోవాలి, కళ్ళు తోముకోవాలి, ముక్కు చీదుకోవాలి, నాలిక గీసుకోవాలి. ఇవన్నీ చేస్తేనే ఇదేదో బాగున్నట్టుగా ఉంటుంది. అవునా? రకరకాల సుగంధ లేపనాలు పూసుకోవాలి. శరీరాన్ని శుద్ధి చేసుకుంటూ ఎప్పటికప్పుడు శుద్ధి చేయలేదనుకో వెంటనే అదంతా కుళ్ళి కంపు కొట్టినట్టుగా అయిపోతుంది. దానిని చూసుకుని ఇంత మురుస్తూ ఉంటాం మనము. కాబట్టి ఇది ఇంప్యూరిటీ అన్నారు. ఇదంతా కూడా దుర్గంధభూయిష్టమైనటువంటి, లోపభూయిష్టమైనటువంటిది ఈ శరీరము. ఇది త్యజించేది అంటే దీన్ని, ఈ శరీరాన్ని పారవేయాలి, పారవేసేటటువంటిది, విడిచిపెట్టేటటువంటిది. త్యక్తేన అంటే దాన్ని విసర్జించవలసి వస్తుంది. శరీరం అంటే దేహం అంటారు. దేహం అంటే సో ఇవన్నీ మనం తెలుసుకుని ఉండాలి. ఇప్పుడు అది ఆ భావనలో మనం మాటిమాటికి వచ్చినప్పుడే ఈ బ్రహ్మజ్ఞానం మనకి అందుతుందన్నమాట. సో కొంతమంది దీన్ని ఇంప్యూరిటీ అంటే మలినం అన్నారు. మలినం అంటానికి మీరంతా ఒప్పుకుంటారు కదా. ప్రతి రోమాల నుంచి మనకి మలినం వస్తుందండి. అంటే ఇప్పుడు చూడండి, కాసేపు అయితే చెమట పోసేస్తుంది. ఇవన్నీ స్వేద గ్రంథులంది. కొంతమంది అక్కడ నిలబడితే ఇక్కడ మలినాలే. అట్లాగే ఏ పార్ట్ ఆఫ్ ది శరీరం కూడా అన్నీ కూడా దుర్గంధభూయిష్టమైనటువంటి ఒక ద్రవాన్ని విసర్జిస్తూ ఉంటాయి. సో అవన్నీ కూడా మనం ఎప్పుడు రోజు వాటిని క్లీన్ చేసుకుంటే కానీ ఈ శరీరాన్ని ఒక వస్తువుని క్లీన్ చేసినట్టుగా మన ఈ శరీరానికి ఒక వస్తువుని మనం శుభ్రపరుచుకున్నట్టుగా ఈ శరీరాన్ని శుభ్రపరుచుకుంటూ ఉండాలి రోజు. అందుకే రమణ మహర్షి వాళ్ళు అంటారు, ఎందుకు ఈ శరీరం మోయాలి, రోజు దీన్ని శుభ్రపరచుకోలేక చస్తున్నాం. ఇప్పుడు మనం ఇల్లు ఉడిచేటప్పుడు పెద్ద ఇల్లు కట్టుకున్నాం, అనవసరంగా నెత్తి కొట్టుకుంటారు కొంతమంది. చచ్చాము ఇంత ఇల్లు కట్టుకుని ఓడవలేక చస్తున్నాను రా బాబు అని అనుకుంటామే. అట్లాగే మన శరీరం కూడా శుభ్రపరచుకోలేక చస్తున్నాం మనం రోజు పొద్దున సాయంత్రం 3. అది మీరు ఆలోచించుకోండి ఇంకా దాని గురించి. కొంతమంది దీన్ని ఒక తొడుగు అన్నారు. తొడుగు అంటే ఏంటి? లోపల ఉన్నటువంటి ఒక మహానుభావుడికి ఈ పైన, ఇప్పుడు మనం ఎలాగ తొడుగంటే మనం ఇప్పుడు ఇదంతా పైన ఒక జాకెట్టు, ఒక చీర, ఒక లంగా, లేకపోతే మగవాళ్ళైతే ప్యాంటు, షర్టు, లుంగి కట్టుకుంటారు కదా. ఒక తొడుగు, పైన ఒక తొడుగు. అవునా? ఎవరికి వాళ్ళు నగ్నంగా ఊహించుకోండి. నో, వీ కెనాట్ సీ దట్. అది కప్పుకున్నప్పుడు మన కప్పుకున్న ఆకారం మనమని అనుకోవటం. అసలు పైన ఇంకో తొడుగు వేసుకుని అదే నేను అనుకుని మురిసిపోతూ ఉంటాం. సో కాబట్టి ఇది ఒక తొడుగు మాత్రమే. ఈ శరీరము తొడుగు. ఈ శరీరము లోపల అసలైనటువంటి, ఏ విధంగా కత్తి షీత్ అంటారు, కత్తిని ఒరలో ఇట్లా పెట్టినప్పుడు లోపల కత్తి కనపడదు, పైన ఒరే కనపడుతుంది. అట్లాగే మన లోపల ఉన్నటువంటి కత్తిలాగా మెరిసేటటువంటి పరమాత్ముడు లోపల ఉన్న, బయటికి ఈ శరీరము దుర్గంధభూయిష్టమైనటువంటి శరీరం అన్నమాట. ఇంకా కొంతమంది కొంతమంది ఇదంతా కూడా కొంతమంది అన్నారు. కొంతమంది ఏమన్నారు, ఈ శరీరాన్ని టెంపుల్ అంటే గుడి అన్నారు. గుడికి ఏమిటి, దీనికి ఒక సేయింగ్ ఉంది ఏంటండి, ఆ గుడికి దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవ సనాతన. కాస్త కొంతమంది ఏం చేశారంటే మన మీద దయదలిచి ఒరే బాబు, ఇది ఒక దేవాలయం రా, దీన్ని ఎప్పుడు శుభ్రంగా పెట్టుకో, ఆ పరమాత్ముడు నివసిస్తున్నాడు లోపల కాబట్టి దీంతో అసత్యాలు, అసహ్యకరమైనటువంటి అర్పణ చేయనటువంటి ఆహారం తినకండిరా. ఎందుకంటే హింసాపూర్వకమైనటువంటి ఇప్పుడు మీరు కూడా చాలామంది ఇక్కడ మన తెలంగాణలో కూడా ఏ రోజైతే మాంసాహారం తిన్నామో మేము గుళ్ళోకి రామంటాం. అంటే అట్లీస్ట్ మనకు ఆ బుద్ధి మాత్రమన్నా ఉంది. అవునా? వెళ్ళకూడదని తెలుసు, తినకూడదని తిన్నానని మనకు తెలుసు.
తప్పు చేసినావు అంటారు కానీ తినకుండా ఉండలేవు. సో కాబట్టి అట్లా ఏంటంటే తినకూడని ఆహారం తినటము. సో తినటం వల్ల ఇది టెంపుల్ కాకుండా మామూలుగా మరుగుదొడ్డిలాగా, ఏది సులభ కాంప్లెక్స్ లాగా అయిపోతుంది. ఇది యాక్చువల్గా సులభ కాంప్లెక్స్ కూడా లాగా చేస్తున్నాం. ఎందుకని అన్నీ ఇప్పుడు సులభ కాంప్లెక్స్లో అందరూ వచ్చి మూత్ర విసర్జన మల విసర్జన చేస్తారు కదా, అట్లాగే మనం ఏంటి రకరకాలైన మలినాలతో కూడినటువంటి ఆహారాన్ని ఇందులోకి విసర్జిస్తున్నాం, లోపలికి వేస్తున్నాం. అప్పుడు అది చూడండి ఎందుకు కిడ్నీస్ ఫెయిల్ అవుతున్నాయి, ఎందుకు హార్ట్ ఫెయిల్ అవుతున్నాయి, ఎందుకు లంగ్స్ ఫెయిల్ అవుతున్నాయి, ఎందుకు ప్యాంక్రియాస్ చెడిపోతున్నది, ఎందుకు అవుతున్నాయి ఇవన్నీ కూడా మలిన భూయిష్టమైనటువంటి ఆహారం ఎక్కువగా తినటం వల్ల. 30 ఏళ్ళ వాళ్ళకి ఎందుకు రోగాలు వస్తున్నాయండి? 30 ఏళ్ళ వాళ్ళకి ఎందుకు రోగాలు వస్తున్నాయి? ఇలా మలినమైనటువంటి ఆహారము, ప్రకృతిని నిర్దాక్షిణ్యంగా హింసించి తినటువంటి ఆహారం తినటం వల్ల మనకి కూడా లోపల ఈ ఏంటి దేవాలయంతో సమానమైనటువంటి ఈ శరీరము ఒక చెప్పాను కదా మరుగుదొడ్డిలాగా శవాలయంగా మారిపోతుంది. కరెక్ట్. ఇది శివాలయం, నిజానికి ఇది శివాలయం, కానీ దీన్ని మనం శవాలయం కింద చేస్తున్నాము. అర్థమైందా? సో ఒకటి. తర్వాత ఎస్, చాలామంది దగ్గర ఇవాళ రేపు ఈ పిచ్చి మనం డియోడ్రెంట్స్ కొట్టుకోకుండా ఉంటే కనుక వాళ్ళ దగ్గర మనం నిలబడటానికి కూడా సాహసించలేము, అటువంటి దుర్గంధాలు వస్తున్నాయి. అర్థమైందా? సరే ఓకే. తినే అవి తిన్నప్పుడు ఎందుకు తమోగుణ సంపన్నమైనటువంటి ఆహారం తిన్నప్పుడు మనకి అట్లా వస్తుందన్నమాట. సో తర్వాత కొంతమంది ఏమన్నారు, ఇది అయిపోగా వచ్చింది 2 minutesలో అయిపోతుంది. దీన్ని ఎలిమెంట్ అంటే ఇది పంచభూతాత్మకమైనటువంటిది కాబట్టి ఒక భూతము అన్నారు. భూతము అంటే ఏంటి? దయ్యాలు భూతాలకు వెళ్ళకండి. ఆకాశాన్ని భూతమే అంటారు, వాయువుని భూతమే అంటారు, అలాగే ఇవన్నీ పంచభూతాలు. ఈ పంచభూతాలతో కూడినటువంటిది కాబట్టి ఇది ఒక భూతము అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమన్నారు దీన్ని ఇల్యూషన్ అంటే తెలుగులో ఏమంటాము, ఒక భ్రమ అన్నారు. అబ్బా కదా, శరీరాన్ని భ్రమ అంటే మనం ఒప్పుకుంటామా అండి? సో ఆలోచించండి ఇది ఏ విధంగా భ్రమ అయిందో. అన్నీ జాగ్రత్తగా ఆలోచిస్తూ మన దీనికి మెదడుకి మేత, ఇది మనందరికీ ఇది ఆలోచించుతూ ఉండాలని. కొంతమంది ఇదంతా ఉత్త భ్రమ అన్నారు, కొంతమంది బాండేజ్ అన్నారు, ఇది మనని కట్టిపడేసేటటువంటి నరకం అని కొంతమంది అన్నారు. కొంతమంది ఆబ్స్టికల్ అంటే అధిగమించటానికి వీలు లేనటువంటి ప్రతిబంధకం అని ఇంకో కొంతమంది అన్నారు. కొంతమంది దీనిని యజ్ఞవాటిక అన్నారు. సో మంచిగా అన్నారు, దీన్ని చెడుగా కూడా అన్నారు. యజ్ఞవాటిక అన్నారు. యజ్ఞవాటిక అంటే ఏంటి? యజ్ఞంలో మనం యజ్ఞం చేసినప్పుడు ఏమేస్తున్నాం? అన్ని హవిస్సులు వేస్తున్నాం కదా, అట్లాగే దీంట్లో రకరకాలైన హవిస్సులు వేస్తున్నాం. మంచి హవిస్సులు వేస్తే సరే, కానీ మనం అన్నీ కూడా పనికిరాని చెత్తలకి. ఇప్పుడు మనం ఈ యజ్ఞంలో కూడా చూడండి, తడి కట్టెలు సరిగా బాగా ఎండని కట్టెలు అవన్నీ వేసామనుకో బాగా పొగ వచ్చేస్తుంది. లేదా వానాకాలం వర్షాకాలం మనకి అసలు మండటానికి వీలే, అప్పుడు పొగ వచ్చేస్తుంది, అదంతా దబ్బున చల్లారిపోతుంది. మనం కూడా మన శరీరం కూడా అట్లాగే పనికిరాని వస్తువులను లోపల వేయటం వల్ల అది కాస్త కొన్నాళ్ళైతే చల్లారిపోతుంది అంటే ఏవి పనిచేయవు. యోగాగ్ని లేదు. నేను 5 రకాలైనటువంటి అగ్నులు ఏమని చెప్పాను? యోగాగ్ని, జఠరాగ్ని, సూర్యుడు, చంద్రుడు, జీవాగ్ని. అన్ని అగ్నులు చల్లారిపోయి కూర్చుంటాయి మనం గనక సరి అయినటువంటి ఇది వేయకపోతే. సో కొంతమంది దీన్ని యజ్ఞవాటిక అన్నారు. సో ఇక్కడ కొంతమంది దీన్ని రథం అన్నారు కదా, సాంఖ్యయోగ. మన సాంఖ్యయోగం ఇప్పుడు చేసేది ఆ రథానికి సంబంధించిన యోగమే. రేపు మళ్ళా నెక్స్ట్ క్లాస్లో మనం దాని గురించినటువంటి విశేషాలు చెప్పుకుని ఈ 3వ మంత్రం దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నిద్దాం.